ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మహా చైతన్య శక్తి పత్రిజీ ధ్యాన మహాచక్రం 2 కార్యక్రమాలు. హైదరాబాద్ కుక్కట్పల్లిలో చలివేంద్ర ప్రారంభోత్సవ వేడుకలు. నంద్యాల జిల్లాలో మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం 9వ వార్షికోత్సవ సంబరాలు. గుంటూరు ఆర్య సమాజంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఒంగోలు పట్టణం వశిష్ఠ మరియు మైత్రేయ నీట్ అకాడమీలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ కుకట్పల్లి బస్టాప్ వద్ద చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైష్ణవి క్యాటరింగ్ అధినేత శేషసాయి వరప్రసాద్ విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను ఎంతగానో కొనియాడారు. తాను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అందరికీ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం హైదరాబాద్ మరియు ధ్యాన భాగ్యనగర్ ట్రస్టీ లక్ష్మి, ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ఫౌండర్ ట్రస్టీ మరియు పిఎంసి డైరెక్టర్ రాంబాబు గారు, పిఎంసి ఛానల్ డైరెక్టర్ రాంబాబు, ధ్యాన భాగ్య జగత్ ట్రస్ట్ సభ్యులు పూల రాజేశ్వర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం ఎస్ఆర్సీఎం హార్ట్ఫుల్ సెంటర్లో ఏప్రిల్ 20, 21వ తేదీలలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్న పత్రిజీ విజయోత్సవం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సొంత శాటిలైట్ లాంచ్ కార్యక్రమానికి కన్హా శాంతివనం ఆడిటోరియం అంగరంగ వైభవంగా ముస్తాబోతోంది. కన్హా శాంతివనం చీఫ్ మేనేజర్ వినీత్ రణావత్ మరియు ట్రైనర్ రీజనల్ ఫెసిలిటేటర్ బాబు గుర్రం సమక్షంలో ఎంతో అద్భుతంగా జరుగుతున్న ఏర్పాట్లను ద పిఎంసి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, పిఎంసి ఛానల్స్ గౌరవ సలహాదారు శ్రీ దాట్ల హనుమంతరాజ్ గారు, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆనంద్ నవకాంత్ మరియు పిఎంసి ప్రోగ్రామింగ్ హెడ్ చంద్రశేఖర్ పర్యవేక్షించారు. షేర్ హోల్డర్స్ కు కావాల్సిన భోజన వసతి సదుపాయ ఏర్పాట్లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కన్హా శాంతివనం అందుకు వేదిక అయింది. హైదరాబాద్లో 1500 ఎకరాలలో 1,00,000 మందికి ఒకేసారి కూర్చొని ధ్యానం చేసేటువంటి ధ్యాన స్థలం. ఈరోజు ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా నడవడానికైనా కారణం పత్రి సార్ మరి షేర్ హోల్డర్స్. ఈ యొక్క కార్యక్రమం షేర్ హోల్డర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రోగ్రాం. వారి సమక్షంలో మనం శాటిలైట్ని లాంచ్ చేసుకుంటాం. కాబట్టి అద్భుతమైనటువంటి శక్తి ప్రదేశాలతో కూడుకొని ఉన్నటువంటి కన్హా శాంతివనానికి ప్రతి ఒక్క షేర్ హోల్డర్ తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖపట్నం గాజువాక స్వతంత్ర నగర్ శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో మహా చైతన్య శక్తి పత్రిజీ ధ్యాన మహాచక్రం 2 సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ధ్యాన మహాచక్రం 2లో భాగంగా మాస్టర్ శ్రీనివాస్ గాంధీ, శ్రీనివాసరావులు జ్ఞాన ప్రబోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై చక్కటి ఆత్మజ్ఞానాన్ని పత్రిజీ ప్రబోధాలను అందించారు. అందరూ సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు శ్రోతలను విశేషంగా అలరించాయి. ఈ వేడుకలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మనం చప్పట్లు కొట్టడం వల్ల అవి ఉత్తేజితమై మనకి పూర్తి ఆరోగ్యం సమకూరుతుంది. అలాగా చెప్పులు తీసి రోజుకు 1 అరగంట భూమాత మీద నడిచినా కూడా మంచి ఆరోగ్యం వస్తుంది. ఈ చిన్న చిన్న విషయాలే కానీ చాలా గొప్ప విషయం. అలా చేయాలన్నమాట. తర్వాత ఉదయం అనుకున్నాం కదా కర్మ సిద్ధాంతం గురించి. కర్మ సిద్ధాంతం అంటే ఏం లేదు, చాలా సింపుల్ అన్నమాట. మనం ఏం చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది.
మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నామంటే గతంలో మనం చేసిన కర్మే కారణం, గతంలో మనం చేసిన పనులే కారణం అన్నమాట. 3 రకాల కారణాలు. సత్యము పారాడాక్సికల్ గా ఉంటుంది, దాన్ని విచిత్ర విరుద్ధ సిద్ధాంతం అంటారు. అంటే అర్థం ఏంటంటే, కత్తి ఉందనుకోండి, సాధారణంగా కత్తికి ఒకవైపే పదును ఉంటుంది అంతేనా. సత్యము 2 వైపులా పదునున్న కత్తి, అది ఇటు తెగుద్ది, దానికి వ్యతిరేకంగా కూడా తెగుద్ది. ఎటువైపు పదును ఉందంటే అటు ఉంది. అలా సత్యం కూడా, సత్యానికి 2 వైపులా పదును ఉంటుంది, దాన్నే పారాడాక్స్ అంటే. ఒకేసారి 2 విరుద్ధమైన పరిస్థితుల్లో మనం జీవించాల్సి వచ్చినప్పుడు, మనగాల్సి వచ్చినప్పుడు దాన్ని పారాడాక్స్ అంటారు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం మున్సిపల్ పార్క్లోని మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం 9వ వార్షికోత్సవ సంబరాలను నంద్యాల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో ధ్యానం, సత్సంగమం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ తమ ధ్యాన అనుభవాలను, అలాగే వారు పొందిన అనుభవాన్ని, బ్రహ్మానందాన్ని అందరితో పంచుకున్నారు. అనంతరం మహిళలు ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానం ప్రాంగణంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని వీరవాసరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిమాలయ యోగి మరియు హీలర్ యష్ శేఖర్ మరియు ధ్యాన కళారత్న డాక్టర్ ప్రసాద్ రావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో యష్ శేఖర్ బ్రహ్మర్షి పత్రిజీ ప్రబోధించిన అంశాలను శాస్త్రీయంగా తెలియజేశారు. హిమాలయాలలో వారు పొందిన ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ధ్యానులు అడిగిన సందేహాలకు చక్కటి సమాధానాలు అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్, జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, నాగ శ్రీనివాసరావు, ఉదయ్ ముఖేష్, రామభద్రరాజు తదితరులు పాల్గొన్నారు. And how much knowledge I give you. Look, there are few words you have to understand. First is Gyan. Gyan in Sanskrit is in English knowledge. Then is something called intelligence in English, which is Buddhi. I'm using Sanskrit and English. I'm not including any other language. Then comes Vivek, which is wisdom. మనందరికీ కోరిక ఉంటుంది, ఒక మహాయోగం కలవాలని, ఒకే దేవుణ్ణి చూడాలని, చాలా మందికి ఒక ఏంటది ఎన్లైట్ అయిపోవాలని, మోక్షం పొందాలని. అందుకే కదా ఇక్కడ కూర్చున్నాం. ఆ స్థితి రావడానికి, ఒక మంచి స్థితి రావాలన్నా అది నేను ధ్యానంలో కూర్చున్న. గుంటూరు అరండల్పేట ఆర్య సమాజంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు గుంటూరు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా ఓషో మేవ్లానా మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో నిత్య జీవితంలో ఓషో ఆధ్యాత్మిక జ్ఞానం మరియు వివిధ రకాల ధ్యానాలను తెలియజేశారు. ధ్యానుల అంతరంగాలలోని ఆత్మ న్యూనతా భావాలను మరియు భయాలను తొలగిస్తూ అందరి చేత నృత్యం చేయించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. హనుమకొండ పద్మాక్షి రోడ్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నృత్య ధ్యానం మరియు బ్రహ్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని హనుమకొండ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా గుడాకేశ గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రబోధ్ గుడాకేశ ధ్యానం, బ్రహ్మజ్ఞానంపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత నృత్య ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా హనుమకొండ మాస్టర్స్ ఏకత్వ గుడాకేశ మాస్టర్స్ కు పిఎంసి క్యాలెండర్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఒంగోలు పట్టణం వశిష్ఠ మరియు మైత్రేయ నీట్ అకాడమీలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను బోధించారు. శ్వాసానుసారం ధ్యాన ప్రక్రియతో ఆలోచనలు తగ్గి తగినంత విశ్వశక్తి తీసుకోవడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పత్రిజీ ప్రబోధాలను ఈ సందర్భంగా అందరికీ మరోసారి గుర్తు చేశారు. తదుపరి విద్యార్థులు ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. అలల చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసేనే ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెనే ఉయ్యాల కాయపు ఊపిరి ఎందు గనియున్నది ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు. యోగులకు దేవుడు ఎక్కడున్నాడంటే శ్వాసలో ఉన్నాడు. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెతికెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనములు తెలుపంగా వశమే. అన్ని శక్తులు ఉన్నాయి మన లోపల. ఏది కావాలన్నా లోపలికి పోవాలి. ఎద్దుల్లాగా బయట తిరగకూడదు, శరీరాన్ని తిప్పకూడదు. ఏ సమస్య వచ్చినా ఏది కావాలన్నా మన లోపలికి మనం పోవాలి. అందుకే యేసు ప్రభు చెప్పాడు, దేవుని రాజ్యం మీ లోపల ఉంది, మీ లోపలికి వెళితే మీకు కావాల్సినవన్నీ ఇవ్వబడతాయి అన్నాడు. దేవుని రాజ్యం వెతకండి అన్నాడు. దేవుని రాజ్యం వెతికే మార్గమే ధ్యానం. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం చింతలూరు గ్రామంలోని మాస్టర్స్ సాయమ్మ బావన్న గృహంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని నిజామాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ సంతోష్ అధ్యక్షతన 4వ రోజున మాస్టర్ రాజేశ్వర్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో రాజేశ్వర్ చక్కటి జ్ఞానాన్ని బోధించి నిశ్శబ్ద ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ జమున, శోభ, సంధ్య తదితర మాస్టర్స్ పాల్గొన్నారు. చీరాల, వేటపాలెం, దేశాయిపేట, వివేకానంద కాలనీలో మహాకరుణ శాకాహార ర్యాలీ చీరాల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్నకుమారి సారథ్యంలో ర్యాలీ జరిగింది. ఈ నేపథ్యంలో అహింసను వీడి శాకాహారాన్నే భుజించాలంటూ నినాదాలతో ప్రజలలో చైతన్యాన్ని మేల్కొల్పారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల పర్మనెంట్ మాస్టర్స్ అచ్యుత శ్రీనివాస్, పద్మ, విజయలక్ష్మి తదితరులు అలాగే ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని పెద్దాపురం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రాధాకృష్ణ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే అంశాన్ని విశదీకరించారు. వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నువ్వు ఎంత ఒదిగి ఉంటావో ఇలా ఏం జరిగినా కానీ బాగా జ్ఞానం పెరుగుతుంది. నువ్వు బ్రహ్మాండం, నేను ఇంకా నా క్లాస్ చెప్తుంటే అందరూ తప్పడం కూడా పడిపోతాం. అది ఇప్పుడు కర్మడు ఇప్పుడు ధ్యానం చేస్తాడు, ప్రసాదం చేస్తాడు, ఉన్న కర్మలే అవ్వడేసుకున్నాడు. మరి ఇంకా పుణ్యం నువ్వే కదా అవ్వడం చేశాడు. ఆ పిరమిడ్ డబ్బులు ఇచ్చాడు, ఈ పిరమిడ్ డబ్బులు ఇచ్చాడు, ఇక్కడ అన్నదానం జరుగుతుంటే ఇందులో 100 రాస్తున్నాడు. మరి ఇవన్నీ పుణ్యాలే కదా, పెరిగిపోతుంది, పుణ్యం పెరిగిపోతుంది. అంటే ఏమైపోయింది? వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం కొత్త బంగారు లోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు మౌన ధ్యానం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు కొత్తకోట పట్టణ పిరమిడ్ మాస్టర్స్.
ఈ కార్యక్రమం మాస్టర్స్ రామేశ్వరమ్మ, సుగుణమ్మ, ప్రతాప్ రెడ్డి, గోపాలకృష్ణ, శ్రీనివాస నిర్వహణలో ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానబోధకులుగా డాక్టర్ రామకృష్ణ విచ్చేసి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అందరి చేత మౌన ధ్యాన సాధన చేయించారు. మౌన ధ్యాన శక్తి ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని ఈ సందర్భంగా మరోసారి అందరికీ తెలియజేశారు. వనపర్తి పట్టణం మరికుంటలోని కమ్యూనిటీ హాల్లో మౌన ధ్యాన కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ లక్ష్మి ధ్యానం సర్వస్వమని, ధ్యాన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని తెలిపారు. తదుపరి సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు పాతవారు, కొత్తవారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ హేమలత విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అట్లా మన ఆలోచన తత్వం అలా ఉంటుందన్నమాట. అట్లా కాదు, ఇవన్నీ తెలుసుకునే కొద్దీ మన లోపల ఇలాంటి మార్పులు అన్నీ జరుగుతాయి. మనకి నచ్చినా నచ్చకపోయినా ఇవన్నింటినీ సర్దుకునే తత్వం మనకి వస్తుంది. ఎండ, వెన్నెల, గాలి అన్ని చోట్ల సమానంగా ప్రసరిస్తాయి. అలాగే కరుణ కూడా అందరి మీద సమానంగా ఉండాలి. సాగరం అంటే అవధులు లేని కరుణ కలిగి ఉంటుందా. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అల్లుడు అని ఎందుకు పిలిచారంటే నేను వరుణ్ వెతుకుతున్నప్పుడు అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళా. అగ్నిదేవుడు ఈమెను ఎవరైతే నీ కూతురు ప్రియా అని సంబోధనతో సంబోధిస్తారో వాడే నీ కూతురుకు భర్త అవుతాడు అని చెప్పి ఆయన చెప్పాడు. అందుకే నీ యజ్ఞం చేస్తుంటే కాబట్టి అందుకోసం నేను పిలిచానంటే పిలుస్తున్నాడో పక్కన ఆకర్షణ పొందుతున్నాడు. ఈ విధంగా చెప్పిన తర్వాత మేము చెప్తున్నాము, నువ్వు చెప్పవు. ఎందుకంటే నువ్వు లోపల ఇష్టం ఉంది. అయ్యో నేను అట్లా అని కాదు, నాకు ఆ కలగలే అంటావు. నీ మనసులో అయితే కలిగింది, నీకు దిగుద్ది బయట లేకుండా ఆమెను చూస్తానే ఒక భావం మీద కోసం మేము ఇచ్చి నీకు పెళ్లి చేస్తాం చేసేకి నీకు ఇష్టమైనా ఏమని చేసుకునే కంటే అంతకంటే మహాభాగ్యమా అన్నాడు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా దుర్గమ్మప్ప విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయిస్తూ అద్భుతమైన ధ్యాన గీతాలను ఆలపించారు. ఇవన్నీ పరికరాలు అంటే ఇవి ఉపాధులు. మనసు ఏదాన్ని దర్శించలేదు. ఒక వస్తువును చూడాలంటే నేత్రాన్ని తీసుకుంటానికి చూడండి. ఒక వస్తువును బాగా భోగించాలంటే శరీరాన్ని తీసుకుంటానికి. రుచి చూడాలంటే నాలుగుని తీసుకుంటానికి. సొంతంగా అది అనుభవించలేదు. ఇక్కడ స్వామి ఏమంటున్నాడు? జ్ఞానాగ్ని దత్త కర్మాణం. మానవ జన్మ రావడానికి కారణమేమి? కర్మ వల్లనే జన్మ. కర్మ రాహిత్యమే జన్మ రాహిత్యం. మరి కర్మ ఎట్లా నాశనం అవుతుంది? ఎట్లా తొలగించుకుంటావు? పెద్దల సాంగత్యంలో వారు చెప్పిన జ్ఞాన విచారణ విన్నావు. నువ్వు కానీ దాన్ని తీసేసుకొని నువ్వైన దానికోసం ప్రయత్నించడమే జ్ఞానం అంటే. విజ్ఞానం అంటే నీ స్వరూపాన్ని జ్ఞానం ద్వారా పొందడమే. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం
తొర్లపల్లి గ్రామం శ్రీ అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలను చిత్తూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 17వ తేదీ బుధవారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి హిమాలయ యోగి సంత్ పరమహంస శ్రీ వేదానంద బాబాజీ హాజరు కానున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.